నెల్లూరు జిల్లా సంగం మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న మంత్రి ఆనంకు టీడీపీ నాయకులు, స్థానిక అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా పింఛన్ పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ లబ్ధిదారులకు 4,000 రూపాయల నగదును అందిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు 3 ముక్కలాట ఆడిందని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించిందని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 14,000 ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. ఈ 1వ తారీఖు రోజున పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది ఇవాళ మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రతి నెల 1వ తారీఖు అంతా పెన్షన్ పంపిణీ చేయాలి. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఉద్యోగులకి జీతాభత్యాలు ఇవ్వాలి. ఇలా ప్రతి కార్యక్రమం కూడా అనుకున్న లక్ష్యాలకి మనం అందించాలి అనే లక్ష్యంతో ఈరోజు కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో 3 పార్టీల యొక్క సమన్వయంతో పెద్ద ఎత్తున ఇవాళ నిధులు విడుదల చేసి పేద మధ్యతరగతి వర్గాలకి మేలు చేసేటువంటి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉన్నది. మరమగ్గాలు ఉంటే అంటే కరెంటు మీద మగ్గాలు కానీ ఉంటే వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తాము. లేదు నేతన్నలు చేతి మగ్గాల్లో ఉంటే దానికి 200 యూనిట్ల కరెంటు. ఇవాళ దాన్ని నిన్నటి నుంచి బహుశా ఆదేశాలు ఇచ్చారు, ఇవాళ నుంచి మొదలవుతుంది. చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలు నేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కరెంటు మగ్గాల మీద కానీ మీరు మగ్గాలు పెట్టి నేస్తూ ఉంటే అధికారులు 500 యూనిట్ల వరకు మీకు ఉచిత కరెంటు మీ దగ్గర డబ్బు వసూలు చేయరు. చేతి మగ్గాలు ఉన్నటువంటి రైతాంగ చేనేత కార్మికులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఈ నెల 1వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక రాజధానిలో పనిచేయలేం, 3 రాజధానులు అయితే బాగుంటుందని 3 ముక్కలు ఆటాడాడు. మనతో కర్నూలు అన్నాడు, అమరావతి అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. అక్కడైనా ఏమన్నా చేశాడా అంటే మహానుభావుడు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం సముద్ర తీరాన ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ప్రభుత్వం డబ్బుతో. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి సహకరించి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి పనికి తోడుగా ఉండి అమరావతిని రాజధానిగా చేయడానికి మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తే ఇవాళ రేపు కేంద్రంలో పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ఆ బిల్లు పాస్ కాబోతుంది. మనం కూడా మా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని గుండెల మీద చేయి వేసుకొని మనం చెప్పొచ్చు, మన బిడ్డలు చెప్పొచ్చు, బయట దేశాల్లో కూడా మన వాళ్ళు ఎవరున్నా అమరావతి మా రాజధాని అని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ టీడీపీ నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ్ చౌదరి, తహసీల్దార్ సోమ్లా నాయక్, ఎంపీడీఓ షాలెట్, టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసులరెడ్డి, సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, జెండాదిబ్బ టీడీపీ నాయకులు నారాయణ నాయుడు, నరేష్ నాయుడు, వెంకటరత్నం, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.